హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వీడియోస్ అందరు చూస్తున్నందుకు లైక్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. కాకరకాయలు అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకు ఇష్టం అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరకాయలో 15 రకాలు చేయొచ్చు, మనం అంతకన్నా ఎక్కువ కూడా చేయొచ్చు. నిన్న మార్కెట్కి వెళ్తే ఫ్రెష్గా కాకరకాయలు దొరికినాయి. 4 కిలోలు తెచ్చేసా. కట్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, కుదరలేదు ఫ్రెండ్స్. నాకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చిన్నవి మామూలు నాటుకాయలు అనమాట. ఇవి తెచ్చి నేను ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేస్తున్నా. చాలా బాగుంటుంది. ఇది స్టాకు నెల రోజులైనా ఇలాగే ఉంటుంది. దీని కొరకు నేను కట్టెలు పొయ్యి పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే మామూలుగా గ్యాస్ మీద అవ్వాలంటే ఇది 7-8 గంటలు కూడా పట్టిద్ది. 4 కిలోలు అస్సలు ఏగనే కాకరకాయలు ఒకసారి ట్రై చేశాను, కాలేదు. అందుకని కట్టెలు పొయ్యి పెట్టేసేసాను. ఇట్లా చక్కగా కట్టెల పొయ్యి మీద వేయించి ఒక పక్కకు తీసేసేయాలి. పేపర్ మీద వేసుకుంటే నూనె అంతా లాగేసిద్ది. రోగాలు అయితే ఇప్పుడు చలికాలం, వర్షాకాలం పరిగెత్తుకుంటూ వస్తాయి ఫ్రెండ్స్. ఏ రోగాలని అరికట్టాలన్నా కాకరకాయ చాలా బాగా పనిచేస్తుంది. అందుకే నేను ఎక్కువ శాతం కాకర చెట్లు పెడతాను. ఊర్లో కానీ ఇక్కడ కానీ కాకరకాయ కర్రీలు, ఫ్రైలు, కారాలు చేస్తా ఫ్రెండ్స్. కాకరకాయ ఎంత మేలు చేస్తుందో మన బాడీకి. కట్టెల పొయ్యి మీద వంట చేయటం భలే సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఈ చలికాలం కదా ఇంకా బాగుంది. ఎప్పుడు నేను చాలా వండుతుంటా, పెద్ద పెద్ద కళాయిలు పెట్టి. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్నే, పిల్లలు మేము తినం అసలు. 4-5 ఫ్యామిలీలకి ఇచ్చి అట్లా అయితేనే నేను మొదలు పెడతాను పెద్ద పెద్ద వంటలు. మామూలుగా గ్యాస్ మీద, మా వరకు అయితే గ్యాస్ మీద చేసుకుంటాను. కట్టెల పొయ్యి పెట్టానంటే అది 10 మంది ఫ్యామిలీలకి అయ్యేటట్టుంటేనే పెడతా. కానీ కట్టెల పొయ్యి మీద ఏది వండినా భలే టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యం కూడా ఫ్రెండ్స్. చాలామంది అయితే కట్టెల పొయ్యి మీద వంట చేయటం విసుగు, కాళ్ళు చేతులు నల్లగా అవుతాయి అనుకుంటారు ఫ్రెండ్స్. టెక్నిక్గా చేస్తే ఏమి ఉండదు. ముఖాలు, కాళ్ళు చేతులు ఉబ్బుంటాయి కదా, వాళ్ళు కట్టెల పొయ్యితో వంట చేస్తా. కట్టెల పొయ్యి దగ్గరికి కూర్చుంటే చక్కగా ఒంట్లో నీరంతా పోయిద్ది. ఆరోగ్యాలు చాలా ఉన్నాయి కట్టెల పొయ్యితో. కొద్దిగా మసంటిద్ది చేతులకి. దాన్ని కూడా మనం టెక్నిక్గా చేస్తే కొద్దిగా చేతులు కాలుతాయి. జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ వంట. జీలకర్ర ఫ్రెండ్స్, ఇది 4 కిలోలు కాకరకాయలకి నేను 100 గ్రాములు కన్నా ఎక్కువే ఉంది జీలకర్ర. ఈ జీలకర్రతోనే టేస్ట్, ఆరోగ్యం కూడా. ధనియాలు ఫ్రెండ్స్ మన ఇష్టం వచ్చినన్నీ వేసుకోవచ్చు. మెంతులు అవి కూడా మన ఇష్టం. అవన్నీ వేయించి పొడి చేశాక ఎల్లిగడ్డలు వేసి పొడి చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసా ఫ్రెండ్స్. వేయించాక చల్లార్చినాక మిక్సీలో వేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై చేయటం అయిపోయింది. 2 గంటలన్నర పట్టింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేయించుకున్నా. ఇవి కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి. అన్నీ మిక్సీలో వేసేసాను. వేసేటప్పుడే దొడ్డుప్పు వేసేసా. కొంతమందికి చెవటం వచ్చు కానీ చేయటం రాదు. కానీ నేను చేసి తిని చూసి మళ్ళీ మీకు చేసి చూపిస్తున్నా. మాట్లాడతాం ఈజీ ఫ్రెండ్స్, ఎందుకంటే నరవలేని నాలుగు కనుక మనం ఏదైనా చేసి చూడాలి. చేసి చూసి నలుగురికి చెప్పాలి. ఉల్లిగడ్డ వేగేటప్పుడే పసుపు వేసాను ఫ్రెండ్స్. ఎల్లిపాయలు పేస్ట్ చేసేసా. ప్రతి ఒక్క దాంట్లో కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా చక్కగా ఎర్రగా వేగాయి అన్నీ. ఇది ఎల్లిగడ్డ వేసాం కనుక, పసుపు వేసాం కనుక అడుగంటుతూ ఉంటుంది. పద్దాకా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్రగా వేగిపోయాయి. ఇడ్లీ పొయ్యి మీద వండుతుంటే మంచి స్మెల్ వస్తుంది. వేయించి పెట్టుకున్న కాకరకాయలు వేసేసి స్టవ్ తక్కువ చేసి గ్యాస్ చక్కగా కలుపుకోవాలి. కిలో ఉల్లిగడ్డలు, 4 కిలోలు కాకరకాయలు చక్కగా కలిపేసా ఫ్రెండ్స్. ఏదైతే మనం పౌడర్ చేసుకున్నాం కదా అది వేయాలి ఇప్పుడు. అది కూడా వేసి చక్కగా మిక్స్లో స్టవ్ తక్కువ పెట్టాను, కలుపుకోవాలి. ఎక్సలెంట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కాకరకాయలు ఫ్రై. వాటర్ అట్లా కట్టెల పొయ్యి దగ్గర ఎంత బాగుందో చూడండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇది చక్కగా
చల్లగా చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే 20 రోజులు నెల బయట ఉంటుంది. రోజు 2 స్పూన్లు తింటే ఏ రోగాలున్నా మటు మాయం. కాకరకాయ ఫ్రై అయితే ఎక్సలెంట్గా రెడీ అయిపోయింది. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయింది. ఎలా ఉందో తినాలి ఇప్పుడు. కటకట సౌండ్ వస్తున్నాయి ఫ్రై అయినాయి కదా. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, నిజంగా సూపర్గా ఉంది. ఎవరికైనా జ్వరం వచ్చినా నోరు బాగాలేకపోయినా చేసుకొని తినండి. మా అమ్మ చిన్నప్పుడు ఏమన్నా చేస్తే వెంటనే అప్పటికప్పుడే తినిపించేది, అందుకే అలవాటు అయింది. ఈరోజు ఫ్రైడే కదా, తేలిగ్గా ఈ పని పెట్టుకున్నా. చాలా బాగుంది. కరకర సౌండ్ వస్తున్నాయి. మీకు కూడా కావాలంటే మా ఛానల్లో ఆయన పెట్టి కామెంట్ పెట్టండి, తయారు చేసి పంపిస్తా ఫ్రీగా. బాయ్. వీడియోస్ లైక్ చేయండి. బాయ్.